తోట పూర్ణచందర్ గారు కన్జ్యూమర్ రైట్స్ ఆర్గనైజేషన్ జిల్లా జనరల్ సెక్రటరీ గారికి, ఈ సత్యనారాయణ గారు డిస్ట్రిక్ట్ కన్జ్యూమర్ ఆర్గనైజేషన్ గారికి, అలాగే కాళిదాస్ గారు కన్జ్యూమర్ ఆర్గనైజేషన్ నుంచి ఇట్లా వివిధ కన్జ్యూమర్ ఆర్గనైజేషన్స్ వచ్చిన మరి ప్రతినిధులందరికీ కూడా నా నమస్కారం. అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నాను మరి రైస్ మిల్లర్స్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర వినియోగదారుల సంఘాల సమైక్య క్యాట్కో అంటారు మా సంస్థకి. ఈరోజు ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం మార్చి 15 వారోత్సవాలలో భాగంగా ప్రభుత్వం ఈరోజు వరంగల్ కలెక్టర్ ఆఫీస్లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రపంచ వినియోగదారుల దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ప్రపంచవ్యాప్తంగా 200 సంఘాలు, 2000 దేశాల ప్రతినిధులు కలిసి ప్రపంచంలో ముఖ్యమైన సమస్య ఏముంది వాటి మీద అధ్యయనం చేసి ఆ సమస్య కోసం పరిష్కారం చెయ్యాలని కోరుతూ ఉంటుంది అన్నమాట, సభ్య సంఘాలతో, సభ్య దేశాలతో. అందులో భాగంగా ఈ సంవత్సరం నినాదం ఏంటంటే, సురక్షితమైనటువంటి ఉత్పత్తులు, నమ్మకమైన వినియోగదారులు. ఉత్పత్తులు ఎప్పుడైతే సురక్షితంగా ఉంటాయో అప్పుడే మార్కెట్లో వినియోగదారుడు నమ్మకంగా కొనుగోలు చేయగలుగుతాడు. కాబట్టి ఉత్పత్తిదారులు కూడా వినియోగదారులే కాబట్టి తాము ఉత్పత్తి చేసేటువంటి వస్తువులు, సరుకులు, సేవలు ప్రతిదీ కూడా నాణ్యతా ప్రమాణాలతో ఉన్నాయి. వాళ్ళు సరఫరా చేయాలా, సేవలు అందించాలా, సరుకులు అమ్మాలా. అప్పుడే వినియోగదారుడు నమ్మకంగా కళ్ళు మూసుకొని కొనుక్కునే పరిస్థితి ఏర్పడాలా. సేవల విషయంలో కానివ్వండి, ఇన్సూరెన్స్ కానివ్వండి, మెడికల్ సర్వీసెస్ కానివ్వండి, ఏవైనా కూడా, ఎడ్యుకేషన్ కానివ్వండి, ఇవన్నింటికి కూడా భారత ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఒక నాణ్యతా ప్రమాణాల చిహ్నాన్ని రూపొందించడం జరుగుతుందన్నమాట. మనం కొనుగోలు చేసేటువంటి ప్రతి సరుకుకి కూడా నాణ్యత ప్రమాణాలు ఉన్నాయి. ఆ నాణ్యత ప్రమాణాలు ఉన్న సరుకులు కొంటేనే మనం సురక్షితంగా ఉంటాం. ఇది అగ్మార్క్. ఈ అగ్మార్క్ అనేది ఏంటంటే వ్యవసాయ ఉత్పత్తులు, నూనె కానివ్వండి, మసాలాలు కానివ్వండి, పసుపు కానివ్వండి, కారం కానివ్వండి, ఇలాంటి వాటికి భారత ప్రభుత్వ సంస్థ ఏదైతే ఉందో వాటిని ల్యాబ్లో పరిశీలించి వాటికి నాణ్యతా ప్రమాణాల చిహ్నాన్ని ఇస్తుంది. అలాంటి సరుకులు కొంటే మనం సురక్షితంగా ఉన్నామని అర్థం. కళ్ళు మూసుకొని కొనుక్కోవచ్చు అన్నమాట అలాంటి వస్తువులు. అదేవిధంగా ఐఎస్ఐ మార్క్. ఈ ఐఎస్ఐ మార్క్ అనేది ఏంటంటే ఇది భారత ప్రమాణాల సంస్థ. ఇది 50 సంవత్సరాలు అయిపోయింది ఈ సంస్థ ఏర్పాటై. స్టాండర్డ్స్ ని ఫస్ట్ స్టాండర్డ్ ఏంటంటే మన దేశ పతాకం, భారతదేశ పతాకానికి ఐఎస్ఐ మార్క్ ఇచ్చింది. అది ఏ రేషియోలో పొడుగుండాలా, ఏ రేషియోలో వెడల్పు ఉండాలా అనేది నిర్ధారించింది అన్నమాట ఐఎస్ఐ అనే సంస్థ. ఈ ఐఎస్ఐ మార్క్ అనేది ఏంటంటే ఎలక్ట్రికల్ వస్తువులు, కరెంట్ మోటార్లు కానివ్వండి, ఎలక్ట్రికల్ ఇంకా వేరే గీజర్స్, కుక్కర్స్, ఇలాంటి వాటికన్నిటికీ కూడా ఐఎస్ఐ మార్క్ అంటారు. అదేవిధంగా ఈ మార్కులు ఉన్నాయి, గ్రీన్ కలర్, రెడ్ కలర్. అంటే ఏంటంటే గ్రీన్ కలర్ కనబడేది ఏంటంటే ఈ హోటళ్లలో పోయినప్పుడు అక్కడ ఈ గుర్తుంది అనుకోండి, లేకుంటే ఏదైనా ప్యాకింగ్ వస్తుంది అనుకోండి, గ్రీన్ కలర్ ఉంటే మాత్రం అది శాకాహార పదార్థాలు. అదే రెడ్ కలర్ ఉందనుకోండి మాంసాహార పదార్థాలని మనం భావించవచ్చు. అదేవిధంగా FSSAI, ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఇది కూడా ఏంటంటే తినుబండారాలకు, ఏవైతే తినుబండారాలు ఉంటాయో చాక్లెట్లు కానివ్వండి, పిప్పర్మెంట్లు కానివ్వండి, బిస్కెట్లు కానివ్వండి, ఇలాంటి వాటికన్నిటికీ కూడా FSSAI అనే ముద్ర వాళ్ళు ల్యాబ్లో తనఖీ చేసిన తర్వాత దీన్ని వాడవచ్చు అని సర్టిఫై చేసిన తర్వాత అది మార్కెట్లోకి వస్తుంది. దాంట్లో ఏమైనా లోపం ఉంటే దాని కింద ఉండే నెంబర్ మీద మనం ఫిర్యాదు చేసి దానికి నష్టపరిహారం కూడా పొందే అవకాశం ఉంది. అదేవిధంగా ఈకో మార్క్, ఫలానా వస్తువు ఉంది, ఇది ఈకో ఫ్రెండ్లీ తయారు చేయబడింది అనే దాని మీద ఈ గుర్తుంటుంది. ఇందాక మనం అనుకున్నాం ప్లాస్టిక్ ప్లేట్లు, ఆ ప్లేట్లు, ఈ ప్లేట్ అని రకరకాల ప్లేట్లు వస్తుంది. దీంట్లో ఏంటంటే మన కలిసిపోయేది మళ్ళీ రీసైక్లింగ్కి పనికొచ్చేది. ఇప్పుడు కొత్తగా విస్తరాకులు తయారవుతున్నావు. ఏంటి, అత్తి ఆకులతోటి కానివ్వండి, ఇంకొకటి వక్కల ఆకుతోటి కానివ్వండి. దీనివల్ల ఏంటంటే
మనకు దాంట్లో భోజనం చేస్తే మనకు హాని జరగదు, పర్యావరణానికి కూడా నష్టం జరగదు. పర్యావరణానికి నష్టం జరగని ఉత్పత్తులు ఏవైతే ఉంటాయో వాటికి ఈ గుర్తు ఇస్తారు, ఈకో మార్క్ అనేది. దీనికి ఒక కుండ ఉంటుంది, కుండ గుర్తుంటుంది. ఇంకోటి ఎఫ్పిఓ అనేది కూడా ఇదేంటంటే డబ్బాలలో ప్యాక్ అయ్యి వస్తుంటాయి కొన్ని, రసగుల్లా కానివ్వండి, ఇంకా వేరే వేరే ప్రొడక్ట్స్. వాటికి కూడా సర్టిఫై చేసిన తర్వాత వాటికి కూడా ఎఫ్పిఓ అనే గుర్తు మాత్రం ఇస్తుంటారు. ఇది బిఐఎస్. ఇంకోటి బిఐఎస్ అనేది, ఈ బిఐఎస్ అనేది ఏంటంటే బంగారు నగలకు ఇచ్చేటువంటి గుర్తు. ఇది బిఐఎస్ లో ఏంటంటే వాస్తవంగా 24 క్యారెట్ గోల్డ్ అనేది దాంట్లో నగలు తయారు కావు. దీంట్లో కేడియం అని అంటారు. కేడియం అది అమల్లో లేదు. కేడియం అనేది ఒక ధాతువు. బంగారు నగలు తయారు చేయాలంటే దాంట్లో కొంత భాగం వెండి లేదా రాగి ఇతర లోహాలు కలిపితే కానీ మనం వేసుకునే నగలు తయారవుతాయి. కాబట్టి మనకు మార్కెట్లో నగలు, స్వచ్ఛమైన నగలు అంటే 22 క్యారెట్, దాని తర్వాత 20 క్యారెట్, దాని తర్వాత 18 క్యారెట్. ఎట్లయితే క్యారెట్స్ తగ్గుకుంటూ వస్తాయో మనం చెల్లించే డబ్బులు కూడా తగ్గుకుంటూ వస్తాయి. అంటే దాంట్లో బంగారం శాతం తక్కువ ఉంటుంది, కలిపే లోహం శాతం ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా కొత్తగా ప్రభుత్వం ఏం చేసిందంటే ఇప్పుడు 9 గ్రామ్స్ గోల్డ్, బంగారం ధర బాగా పెరిగిపోయింది, సామాన్యుడికి అందుబాటులో లేదు. కాబట్టి 9 గ్రామ్స్ గోల్డ్ కూడా మనం మార్కెట్లో విక్రయించవచ్చు అనేది ఒక ఉంది. దాన్ని కూడా ఆ గుర్తు చెక్ చేసుకుంటే మనం దాన్ని కూడా మనం తెలుసుకోవచ్చు. సుమారు ₹1,00,000 10 గ్రాములు గోల్డ్ ఉంది. 10 గ్రాములు ఇది అర్థం చేసుకోవాలి మనం. ఒకవేళ బంగారం షాప్ అతను ఇది హాల్మార్క్, కేవలం హాల్మార్క్ అని చెప్పేసి మనకి ఇచ్చాడు అనుకోండి 9 గ్రామ్ గోల్డ్ అంటే మనం ఇంకా 12 గ్రాముల బంగారం నష్టపోతాం మనం. కాబట్టి దీన్ని మనం క్షుణ్ణంగా పరిశీలించాలి. 18 క్యారెట్సా, 22 క్యారెట్సా, 20 క్యారెట్స్ అనేది మనం పరిశీలించుకునేవలసినటువంటి అవసరం ఉంది. మనం కొనుగోలు చేసిన తర్వాత ఆ బిల్లు మీద కూడా ఇది ఇన్ని క్యారెట్స్ అని చెప్పి చేయాలా. దాన్ని మనం చెక్ చేసుకోవడం కోసం బిఐఎస్ కేర్ యాప్, మన మొబైల్ ఫోన్లో బిఐఎస్ కేర్ యాప్ ఓపెన్ చేసేసి దీంట్లో మనము దాంట్లో ఉన్నటువంటి HUID కోడ్, HUID కోడ్ అనేది ఏంటంటే మనకు ఆధార్ కార్డ్ నెంబర్ ఎలాంటిదో ఆ HUID కోడ్ కూడా అలాంటిదే. ఒకవేళ 2 రింగులు చెవురింగులు తీయించుకున్నాం అనుకోండి, 2 చెవురింగుల పైన కూడా ఆ ముద్దెలు ఉండాలా, యూనిక్ ఐడి కోడ్ ఉండాలా. ఆ కోడ్ నెంబర్ మన మొబైల్లో యాప్లో డౌన్లోడ్ చేసి చూస్తే అది ఎప్పుడు తయారైంది, ఎక్కడ తయారైంది, ఎన్ని క్యారెట్లు ఉంది అనే వివరాలు వస్తాయి. ఆ వివరాల ప్రకారం మనకు బిల్లు తీసుకుంటేనే మనం నమ్మకంగా ఉన్నట్టు. మళ్ళీ రేపటికి మనం అమ్మడానికి పోయినా కూడా నువ్వు ఈ బిల్లు ప్రకారం ఇచ్చావు, ఇన్ని క్యారెట్ల బంగారం ఇది, ఇన్ని తులాలు ఉంది అని చెప్పి మనం నేరుగా రిటర్న్ చేసేసి మళ్ళీ అదే దానికి సరిపడే డబ్బులు తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఇది బిఐఎస్ కేర్ యాప్. అదేవిధంగా పూల్ మార్క్ అంటే ఉన్ని వస్త్రాలు. ఉన్ని వస్త్రాలలో కూడా దానికి ఒక లేబుల్ ఉంటుంది, లేబుల్ మీద నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ ఈ యాప్ డౌన్లోడ్ చేసుకొని నెంబర్ కొడితే అది స్వచ్ఛమైన కూడా ఎంత పర్సెంటేజ్ ఉంది, ఎంత పర్సెంట్ కాటన్ ఉంది, అది దాని వివరాలన్నీ కూడా పూల్ మార్కులు వస్తాయి. ఇవన్నీ ఏంటంటే మనకు నాణ్యత ప్రమాణాలు సూచించేటువంటి చిహ్నాలు. అదేవిధంగా సిల్క్ మార్క్, మనం సిల్క్ శారీస్ అవన్నీ తీసుకుంటాం. మార్కెట్లో 90% శారీస్ అన్ని కూడా సింథటిక్ సిల్క్. దాని పోగుని మనం కాలుస్తే ఒక ముద్దలాగా వస్తుంది. అదే పట్టుది ఉందనుకోండి, పట్టును కాలుస్తే మన ఇంటికి కాలుస్తే ఎట్లా వాసన వస్తుందో, మాడు వాసన అట్లా వస్తుంది. అట్లా వాసన వచ్చిందే స్వచ్ఛమైన పట్టుగా మనం భావించవచ్చు. పట్టు వస్త్రాలు కొన్నప్పుడు దాని మీద ఒక స్టిక్కర్ ఉంటుంది, స్టిక్కర్ మీద నెంబర్ ఉంటుంది. ఇది భారత సిల్క్ బోర్డు, ఇండియన్ సిల్క్ బోర్డు వాళ్ళు దానికి ఒక గుర్తింపు ఇచ్చి ఒక నెంబర్ ఇస్తారన్నమాట. ఆ నెంబర్ మనం ఎంటర్ చేస్తే అది ఎక్కడ తయారైంది, ఏంటిది. సిల్క్లో కూడా చాలా రకాలు ఉన్నాయి. అది ఎలాంటి సిల్క్ ఏంటిది అనేది కూడా మనం తెలుసుకునేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా ఈ సంవత్సరం నినాదం, సంవత్సరం మొత్తం సంఘాలు, వినియోగదారులు, అధికారులు అందరూ వీటి నాణ్యత ప్రమాణాలపై ప్రచారం చేయవలసినటువంటి అవసరం ఉంది. వినియోగదారులు కూడా తాము డిజిటలైజేషన్ ఫోన్ ద్వారా కూడా
కొన్ని సరుకుల నాణ్యత ప్రమాణాలను తెలుసుకోవచ్చు. ఫిర్యాదు కూడా ఈ ఫోన్ ద్వారానే చేసేటువంటి అవకాశం ఉంది. అదే నేషనల్ లెవెల్లో కూడా నేషనల్ కన్సూమర్ హెల్ప్ లైన్ ఒకటి ఉంది 1915. అదేవిధంగా వాట్సాప్లో మనం కంప్లైంట్ చేయాలనుకుంటే 8800001915కి మనం వాట్సాప్ ద్వారా ఫిర్యాదు చేయొచ్చు. అదేవిధంగా జాగో భారత్కి పోర్టల్ ఉంది, దాని ద్వారా కూడా మనం ఫిర్యాదు చేసి మన కంప్లైంట్స్ అప్లోడ్ చేయవచ్చు. రియల్ ఎస్టేట్ కానివ్వండి, డాక్టర్ల మోసాలు కానివ్వండి, ఇవన్నిటికి కూడా ఈ యాప్ ద్వారా మనం ఎవరి దగ్గరికి పోకుండా మన స్వయంగా కరెక్ట్ అయిన ఆధారాలతోటి మనం అప్లోడ్ చేస్తే పరిష్కారం వెంబడే వస్తుంది. ఇది 17 భాషలలో పనిచేస్తుంది. ఇలాంటి విషయాలన్నీ కూడా మీరు తెలుసుకొని మీకు ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు సమస్యలను ఎదుర్కొని వేరే వాళ్ళ సమస్యలను కూడా పరిష్కారం చేసే విధంగా ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు. ఈరోజు కన్జ్యూమర్స్ వరల్డ్ కన్జ్యూమర్స్ డే అంటే ప్రపంచ వినియోగ హక్కుల దినోత్సవం. మరి ఈ కార్యక్రమాన్ని వరంగల్ జిల్లా కలెక్టర్ కాన్ఫరెన్స్ లో జిల్లా అధికారుల సమక్షంలో అట్లా వివిధ వ్యాపార వర్గ పెద్దలతో ఈరోజు కార్యక్రమం జరిగింది. మరి పెద్దలు ఆల్రెడీ చాలా విషయాలు తెలియజేశారు. మనం మొదటగా మోసపోకుండా ప్రయత్నం చేయడమే ప్రతి ఒక్క వ్యక్తి చేయాల్సిన బాధ్యత. తాను మోసపోకుండా కాపాడుకోవడం అనేది ఈ రోజుల్లో కష్టమైన పని. ఆన్లైన్ మోసాలు, ఆఫ్లైన్ మోసాలు ఎన్నో మనం ఈరోజు ఉపయోగం ఇక్కడ పడే వరకు ఇప్పుడు మోసాలు జరుగుతున్నాయి. మోసపోవడం అనేది కామన్ అయిపోయింది. మోసాల నుంచి బయటపడడానికి జాగ్రత్త వహించని తెలియజేసుకుంటూ ఇప్పుడు ఆన్లైన్లోనే మనము ఈ కాంప్లైంట్ ఏ విధంగా చేయాలనేది పెద్దలు చాలా విషయాలు తెలియజేశారు. మరి ఇకపై మనల్ని మనం కాపాడుకుంటూ మన చుట్టూ ఉన్నటువంటి మోసాలను అరికట్టడానికి జిల్లా యంత్రాంగం ఉంది అని చెప్పి మీటింగ్లో జిల్లా యంత్రాంగం అధికారులు తెలియజేశారు. మీకు ఆన్లైన్లో కూడా మీరు కంప్లైంట్ చేసి ఈ జరిగిన మోసాలను మీరు పడ్డ బాధలు, మీరు పడ్డ మోసాలకు దాని నుండి పరిష్కారం కూడా మినిమం 50,000 నుండి లక్షల వరకు కూడా మోసం చేసిన వాళ్ళ మీద మనం వేయొచ్చు అని చెప్పారు. చివరిగా మీకు ఈ మధ్య కాలంలో జరుగుతున్నటువంటి యుద్ధాల కారణంగా ప్రతి ఒక్క కుటుంబం కూడా పానిక్ అవుతున్నారు. గ్యాస్ సప్లై దొరకట్లేదు, గ్యాస్ దొరకదేమో, మనకు ఇంట్లో వంట ఎట్లా వండుకోవాలని చెప్పి మరి దానికి కూడా ఈరోజు ఎల్పిజి గ్యాస్ సప్లై చేసే వారు కూడా అసోసియేషన్ వారు కూడా వచ్చారు. మరి వారు రోజుకు కామన్గా 900 వరకు బుకింగ్స్ ఆన్లైన్లో వచ్చేది, రోజుకు 2-3 వేల బుకింగ్స్ వస్తున్నాయి. అలా ప్యానిక్ కాకండి. ఎట్టి పరిస్థితుల్లో ముందు రోజులలో కూడా మీకు గ్యాసు దొరకదు అనే భయాన్ని తీసేయండి అని చెప్పి వివరంగా చెప్పారు. ఇంకొక విషయం, ఈ డొమెస్టిక్ ఏదైతే ఇంట్లో వాడుకునే గ్యాస్ని కమర్షియల్ వాడుతున్నటువంటి వ్యక్తులపై ఖచ్చితంగా మేము యాక్షన్ సీరియస్గా తీసుకుంటామని చెప్పి జిల్లా యంత్రాంగం చెప్పింది. 45 కేసులు ఆల్రెడీ ఇప్పటి వరకు వచ్చాయని చెప్పి వారి మీద కఠినంగా శిక్షించడం కూడా, కఠిన ఫైన్స్ కూడా వేయడం జరిగింది. కాబట్టి ఈ వీడియో ద్వారా 2 విషయాలు, కన్జ్యూమర్ మోసపోవద్దని తెలియజేస్తున్నాం. ఇప్పుడు ప్రజెంట్ ప్యానిక్ ఉన్నటువంటి విషయం ఏంటంటే ఆ గ్యాస్ దొరకదు అనే బాధ, టెన్షన్ నుండి కొంచెం మీరు రిలీఫ్ కావాలి అని చెప్పి వీడియో తెలియజేస్తున్నాం. మరి ఈరోజు కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి, ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ద నేషనల్ కన్జ్యూమర్ రైట్స్ కమిషన్ ఉమ్మడి వరంగల్ జిల్లా జనరల్ సెక్రటరీ మీ తోట పూర్ణచంద్రరావు, PCR వరంగల్.